ఏం ప్రవీణ్ ఇక్కడ తోలుకొని వచ్చావు? అన్న ఫిబ్రవరి 1 నుంచి అనంతపురం జిల్లా పరంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. నో హెల్మెట్ నో పెట్రోల్. మంచి రూల్స్ తెస్తున్నారు. జెంట్స్ కి, లేడీస్ కి, అలాగే కాలేజ్ చిన్నపిల్లలు వెళ్తుంటారు, స్కూల్ కి, కాలేజ్ 10th అమ్మాయిలు వెళ్తుంటారు. సో చిన్నపిల్లలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ అవే లేడీస్ కి చాలా చాలా బాగున్నాయి. అనంతపూర్ లోనే ది బెస్ట్ స్టోర్, ఒకే ఒక స్టోర్ అన్న హెల్మెట్ ది. చూడండి రకరకాల స్టార్టింగ్ అయితే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ బ్రాండ్స్ వచ్చేసరికి 899. సో 899 నుంచి స్టార్ట్ అవుతుంది బ్రాండెడ్. బాంబే బైకర్ కేర్ అండి. సో అనంతపూర్లోనే ఈ రేంజ్ ఉన్న హెల్మెట్ షాప్ స్టోర్ ఒక్కటే అండి. నా దగ్గర ISI మోడల్, ISI డాట్ రేటెడ్, ECE సర్టిఫికేషన్, జెంట్స్, లేడీస్, కిడ్స్ ఆల్ మోడల్ హెల్మెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి 2 lakhs 3 lakhs పెట్టి వెహికల్ కొంటాడు. బండి కొన్నప్పుడు ఆ బండికి సేఫ్టీకి క్రాష్ గార్డ్ ప్రతి ఒక్కటి 10,000 to 15,000 దాకా ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి ఒక 700 to 800 లో ఒక హెల్మెట్ అతని కోసం సేఫ్టీగా వాడలేడా? అది నా కాన్సెప్ట్. ఒక కొత్త వెహికల్ కొన్నప్పుడు అతను బండికి సేఫ్టీ చేసుకుంటున్నాడు కానీ తను సేఫ్టీ చేసుకోవాలి. యాక్చువల్లీ 700 to 800 నథింగ్. బైక్ కలర్స్ దొరుకుతాయి మీకు. బ్రాండ్ స్టీల్ బర్డ్, స్టడ్స్, వేగా, అక్జార్, SMK, రాయల్ ఎన్ఫీల్డ్, ప్రతి ఒక్క మోడల్ బ్రాండెడే నేను ఎక్కువ సేల్ చేసేది. నా దగ్గర ఏ కలర్, ఏ సైజ్, XL, L, M, S, ఏ సైజ్ అయినా నా దగ్గర సైజెస్ ఆల్ అవైలబుల్ లో ఉన్నాయి. సో అడ్రస్ చూపిస్తాను, వచ్చేసండి. తప్పకుండా ఉంటుందండి అడ్రస్ ఇది. లేదా మీకు అడ్రస్ కనిపిస్తే నంబర్కి కాల్ చేయండి. ఓకే, హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. అడ్రస్ అండి బాంబే బైకర్స్ కేర్. ఇది చూసుకుంటే మీకు తపోనం సర్కిల్ అండి. తపోనం సర్కిల్ అండి. కొంచెం ఇలా వచ్చారంటే ఇప్పుడు ఇక్కడ బోర్డు కనిపిస్తారు. బిల్డింగ్ మొత్తం అంతా పైన కింద బోర్డు కనిపిస్తుంది మీకు. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే మీకు బళ్ళారి రోడ్ వస్తుందండి. బైపాస్ మీకు MG పెట్రోల్ బంక్ వెళ్ళే సర్వీస్ రోడ్ ఇది. తపో నుండి బళ్ళారి బైపాస్ వెళ్ళే సర్వీస్ రోడ్ దగ్గర అండి. సో దగ్గరండి మీకు తపోనం సర్కిల్ నుండి సర్వీస్ కొంచెం ఇలా వచ్చారంటే ఇటువైపు అండి. ఇక్కడ మీకు పక్కన చూసుకుంటే SK టైర్స్ అని వస్తుంది, అపోలో ఏజెన్సీ అని చెప్పేసి ఇటువైపు అండి. వివరాలకు నంబర్కి కాల్ చేయండి ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే.